ఫ్రెండ్స్, మీరు ఇంట్లోనే ఉంటూ టాప్ ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అమెజాన్ ఇప్పుడు ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ హైరింగ్ అయితే చేయబోతోంది. అమెజాన్ అంటే లార్జెస్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. రోజుకు లక్షల ఆర్డర్లు వస్తుంటాయి, పోతుంటాయి. అందులో జెన్యూన్ ఆర్డర్ ఏది, ఫ్రాడ్ ఆర్డర్ ఏది అని ఈ ఫ్రాడ్ అండ్ రిస్క్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక టీం అయితే ఉంటుంది. దీన్నే ట్రాన్సాక్షన్ టీమ్ మేనేజ్మెంట్ అంటారు. ఈ టీం కిందనే మనకి ఇప్పుడు హైరింగ్ అన్నది చేయబోతుంది అమెజాన్. సో ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత ఉంటుంది, స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ వీడియోని ఎన్ని వరకు చూసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, అమెజాన్ కంపెనీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ పొజిషన్కి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇది కంప్లీట్గా ఇంటి నుంచే మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ అనేది మనము అఫీషియల్ సైట్ నుంచే మనము తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇది జెన్యూన్ జాబు. ఎవరైతే నీడ్ ఉంటుందో ఇంటి నుంచి వర్క్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మనం ఈ జాబ్లో చేయాల్సిన వర్క్లు ఏంటంటే సస్పీషియస్ యాక్టివిటీస్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బయ్యర్ అబ్యూజ్ ప్రివెన్షన్ ఎస్ఓపిని ఫాలో అవ్వడం జరుగుతుంది. అలాగే ఫైనాన్షియల్ అండ్ లీగల్ రెప్యుటేషన్ రిస్క్ మేనేజ్మెంట్ అయితే చేయాలి. తర్వాత మనము ఈమెయిల్స్ ద్వారా ఇంటర్నల్ టీమ్స్ అనేది ఉంటాయి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో కమ్యూనికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అంటే ఫ్రాడ్ ఆర్డర్స్ ఏంటి, జెన్యూన్ ఆర్డర్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి. ఇంగ్లీష్ అనేది మనకు ఫ్లూయెంట్గా రావాలని ఇచ్చారు. ఇంగ్లీష్ అనేది మనకు ఫ్లూయెంట్గా కాకుండా బేసిక్గా వచ్చినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎంఎస్ ఆఫీస్ రావాలని చెప్తున్నారు. ఎంఎస్ ఆఫీస్ అంటే ఎక్సెల్ అండ్ వర్డ్ తెలిసి ఉండాలి. తర్వాత వచ్చేసేసి ఫ్లెక్సిబుల్ షిఫ్ట్లో పని చేయాలని చెప్తున్నారు. అలాగే ఈ కామర్స్ అండ్ పేమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఈ కామర్స్ అండ్ పేమెంట్ సెక్టార్స్లో మీరు ఏమైనా ముందు పని చేశారా, అది పని చేసి ఉంటే కూడా ఇక్కడ అడ్వాంటేజ్ అన్నది మీకు కలిగి ఉంటారు. మీరు ప్రీవియస్లో ఏదైనా వర్క్ చేసి ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేయండి. అప్లై చేస్తున్నప్పుడు మీకు అడ్వాంటేజ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. జాబ్స్కి అయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మనకు షిఫ్ట్ డ్యూటీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. 24/7 రొటేషనల్ షిఫ్ట్లు అయితే ఉంటాయి. 5 వర్కింగ్ డేస్ ఉంటాయి. అలాగే 2 వీక్ ఆఫ్లు అయితే ఇస్తారు. నైట్ షిఫ్ట్లు ఉండే అవకాశం ఉందని మనకు చెప్తున్నారు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అయితే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఈ జాబ్ అన్నది ఎఫ్టీసీ రోల్ కింద వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అంటే 1 ఇయర్ కాంట్రాక్ట్ కింద ఈ జాబ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి బాండ్ అయితే అడగడం లేదు. పర్ఫార్మెన్స్ బాగుంటే ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ కూడా ఉండే అవకాశం ఉంటుందని మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫ్యూచర్లో అవకాశం అంటే అమెజాన్ కంపెనీలో పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు ఈ అనేది మీకు అక్కడ ఉపయోగపడుతుంది. శాలరీ అన్నది మనకు మెన్షన్ చేయడం లేదు. అమెజాన్ స్టాండర్డ్స్ ప్రకారం కాంపిటేటివ్ శాలరీ ఉంటుందనేది మనకు చెప్తున్నారు. సో ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ అప్లై నౌ అనే బటన్ కనబడుతుంది కదా, ఈ అప్లై నౌ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా అప్లై నౌ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అంటే మీకు ముందే లాగిన్ డీటెయిల్స్ ఉంటే లాగిన్ అయ్యి అప్లికేషన్ అన్నది ఫిల్ చేయండి. లేకపోతే కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు మెయిల్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. నేనైతే ఇప్పుడు మెయిల్ ఐడితో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇలా ఈ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అడిగారు చూడండి, మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం మెయిల్ ఐడితో లాగిన్ అయి ఉంటాం కదా, అది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. లేకపోతే మీరు మళ్ళీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత మనకు ఫోన్ నెంబర్ అడిగారు. ఇక్కడ 4th వచ్చేసేసి మనకు ఫోన్ నెంబర్ అడిగారు చూడండి. మీ పర్మనెంట్ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ అడ్రస్ లైన్ అడిగారు. మీ యొక్క ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ మాత్రం ఇక్కడ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫస్ట్ అడ్రస్ లైన్, సెకండ్ అడ్రస్ లైను. ఫస్ట్ది అయితే మనము కంప్లీట్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ సిటీ అడిగారు. మీకు దగ్గరలో ఏ సిటీ అయితే ఉంటుందో దాన్ని అయితే ఎంటర్ చేయండి. అలాగే మీ పోస్టల్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క పోస్టల్ కోడ్. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీ కంట్రీ, అంటే మనం ఇండియా నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి మనము ఇండియాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసేసి ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారని అడుగుతున్నారు. ఇక్కడ మనం స్టేట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ బటన్ని క్లిక్ చేసి అయితే సబ్మిట్ చేయండి. సేవ్ కంటిన్యూ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు గెట్ ఎస్ఎంఎస్ అప్డేట్స్ ఆన్ యువర్ జాబ్ అప్లికేషన్ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీరు ఎనేబుల్ అనే ఎస్ఎంఎస్ అప్డేట్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ ఆప్షన్ స్కిప్ అయినా చేసుకోవచ్చు.
తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ పేజ్లో మనకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. జనరల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఆర్ యూ విల్లింగ్ టు రీలోకేట్, అంటే మీరు రీలోకేట్ అవుతారా అని అడుగుతున్నారు. మీకు విల్లింగ్గా ఉంటే ఎస్ అని పెట్టేసేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, లొకేషన్లో వర్క్ చేయాలని అడుగుతున్నారు. మీకు ఏదైనా లొకేషన్ విల్లింగ్గా ఉంటే ఆ లొకేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోల్, అంటే ఈ రోల్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారని అడుగుతున్నారు. సో మీరు ఈ రోల్ గురించి యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయండి. మీరు కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వర్క్ హిస్టరీ అండ్ స్కిల్ అయితే అడగడం జరుగుతుంది. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ అడగడం జరుగుతుంది. మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేయండి. తర్వాత ప్రొవైడ్ యువర్ నేమ్ ఆఫ్ కరెంట్ ఎంప్లాయీ, అంటే ఇవి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్గా వర్క్ చేసిన వాళ్ళైతే ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసేసి అయితే కంటిన్యూ చేయండి. ఇదంతా కంటిన్యూ చేసిన తర్వాత మన డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మనకు రెజ్యూమ్ అయితే అడగడం జరుగుతుంది. మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. మీరు అప్లై చేసిన తర్వాత వీళ్ళైతే ఫిల్టర్ చేయడం జరుగుతుంది. మీ రెజ్యూమ్ ఫిల్టర్ అయిన తర్వాత మీకైతే హెచ్ఆర్ నుంచి కాల్ రావడం జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేసేసి సెలెక్ట్ చేసుకొని మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జాబ్ ఎవరికైతే నీడ్ ఉంటుందో తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.